అది నీకిప్పుడు అర్థం కాదు. జెండాపై కపిరాజు నాట్యం చేయగా, నేను సారథినై రథం నడిపించగా, దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడైన సవ్యసాచి గాంధీవ వినిర్ముక్త శిత శిలీముఖంతో ఈ అంగరాజు గర్వభంగం చేసిన నాడు, అభిమన్యాది పాండవ కుమారులు సింహకిశోరముల వలె లంఘించి మీ కుమారులను కత్తికి కండగా నరికి వైచిన నాడు, కౌరవ వీర నికాయము చము సమూహము సర్వనాశనమై ప్రాణముల చేత పట్టుకుని పరిగెత్తే ఈ దుర్యోధనుణ్ణి భీముడు వెంబడించి పిలిచి గదతో పొడిచి తొడలు పొడి చేసిన నాడు, పీనుగు ప్రోవుల నడుమ కాక ఘూకారవాలలో మతి చెదరి దిక్కుమాలిన సాగు చచ్చిన నాడు నీకు నీ రారాజుకు తెలుస్తుంది. ఆ దుర్దినం రాకుండా ఉండాలనే నా ప్రయాస. దుర్యోధన, ఈ మహామారణ హోమంలో పుత్రులను బాసిన తల్లులు, భర్తలకు దూరమైన భార్యలు, సోదరులను పోగొట్టుకున్న తోబుట్టువులు, తల్లిదండ్రులకు నోచుకోలేని పసికందులు అనాథలై ఆక్రందిస్తూ ఏమిటి మహాపాపమని నిన్ను చుట్టుముట్టి నిలబెట్టి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పు? ఇది నా దురాశ దురహంకారాల ఫలితమని చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా? ఇంకే అలాగే చెప్పు. ఆ మాట మీదే నిలబడు, అంతే. ఓరి మూర్ఖులారా, ప్రచండ ప్రభంజనాన్ని గుప్పిట కొట్టగలరా? ప్రళయాగ్ని కొంగున ముడిగట్టగలరా? మదవ్యూఢోగ్ర మాతంగాన్ని గట్టిపోతలతో బంధించగలరా? రారాజా, నీ సహోదరుల నిన్ను నిమేషములో వధించి నేనీ సభలో సమాధియొనరింపగజాలుదు. కాని మీ తలంరాట విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంత్రాసమునాపగాతరమే తప్పదు తప్పదు యుద్ధము బంధునాశము.